పిల్లలకి నీతి నేర్పడం, మంచి నేర్పడం, తప్పుని తప్పని చెప్పడం, ఇది పిల్లలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పాల్సి ఉంది. అలాగే తప్పు చేసినప్పుడు దండించడం లేదా మందలించడం చేయాల్సి ఉంది. ఇవాళ తల్లిదండ్రులు ఎంతో కొంత ఎక్కువ సంపాదించేసి తమ బిడ్డల భవిష్యత్తు ఆ సంపాదనలో ఉందనుకుంటే ఫైనల్గా చూసుకుంటే వాళ్ళు దారి తప్పేస్తున్నారు. ఏ సోషల్ మీడియా కాదు, వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సినీ మీడియా, లేకపోతే కనుక ఈ టీవీ మీడియానా, ఓటీటీ మీడియానా, ఇవి వాటి వల్ల తప్పని భావించట్లేదు. మందు కొట్టడం, సిగరెట్ తాగడం, చివరికి అమ్మాయిల్ని చిన్న వయసులోనే వేరేగా చూసేటటువంటి కోణాల వల్లనే కదా అత్యాచారాలు మైనర్ బాలురు చేస్తున్నటువంటిది, మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నటువంటి ఉదంతాలు. ఇక్కడ ఇలాంటి ఉదంతం మానవత్వానికే మాయని మచ్చ లాంటి ఒక ఉదంతం, చిన్నపిల్లలు మరొక చిన్న పిల్లవాడిని చంపేసినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. 9వ తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై కనిపించారు. ఆ గ్రామస్తులు మానవత్వం మాత్రం చూపలేదు అంటూ ఈనాడు ఒక కథను రాసుకొచ్చింది. పోలీసులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో లాస్ట్ మంత్ 24న చోటు చేసుకున్నటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అబ్బాయి పేరు షేక్ సమీర్, స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పొన్నేకల్లో నాయనమ్మ మస్తాన్ బి దగ్గర ఉంటున్నాడు. లోకల్గా ఉన్నటువంటి జెడ్పీ పాఠశాలలో 9th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాడు. ఆ తరగతికే చెందినటువంటి ఏ సెక్షన్ విద్యార్థులు 10 మంది కొద్ది రోజులుగా ఆ బాలుడితో గొడవ పడుతున్నారు, భయపెట్టారు. గత నెల 24న ఆ భయంతో స్కూల్కి కూడా వెళ్ళలేదు అబ్బాయి. అయితే ఆ రోజు మధ్యాహ్నం స్కూల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటే 9వ తరగతి పిల్లలు కొంత డ్రిల్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉన్న సమీర్ని రమ్మనమని చెప్పి ఈత కొడదామని చెప్పి గ్రామ పొలిమేరలోని బావి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతను చనిపోయాడు. అతని మీద దాడి చేసి చంపేశారు అన్నటువంటిది ఆ తర్వాత ఆ మృతదేహాన్ని బయటికి తీసినప్పుడు అందరూ అనుకుంది ఏంటంటే ఆ రోజున బావిలో ఈత రాక చచ్చిపోయాడు అనుకున్నారు. తీరా చూస్తే అతను ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు, చొక్కా మీద రక్త పరకలు ఉండడాన్ని గమనించినటువంటి వాళ్ళు దాన్ని మర్డర్ అంటే లేదని చెప్పేసి మృతదేహాన్ని పంపించేశారు. చివరికి అంత్యక్రియలు కూడా చేసేశారు. ఆ తర్వాతన దీన్ని సెటరైట్ చేయడం కోసం అని చెప్పేసి బాలుడు మృతదేహం మీద గాయాలను చూసినటువంటి బంధువులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మృతదేహాన్ని కర్లపూడికి తరలించేశారు. అక్కడి నుంచి తరలించేస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ దృష్టికి అక్కడున్న ఇతర ముస్లిం సోదరులు తీసుకెళ్తే ఆ స్కూల్కి వచ్చి ఉపాధ్యాయులతో కూడా మాట్లాడారు ఆ సర్పంచ్ వచ్చి. దాంతో అసలు విషయం ఓకే అయింది. అప్పుడు బాలుడే ఆధారమైనటువంటి మస్తాన్ బీకి కొంచెం ఆర్థిక సహాయం అనేది చేయండి, ఆ పిల్లోడు చచ్చిపోయాడు కదా అంటే ఉపాధ్యాయులందరూ కలిసి 50,000 పోగేసి ఇవ్వాలని చూశారట. కానీ సర్పంచ్ 50,000 ఏంటి అన్నది అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి మస్తాన్ బీతో కలెక్టర్కి కంప్లైంట్ చేయించారు. అప్పటికే విద్యాశాఖ అధికారులు, పోలీసులు విషయాన్ని బయటకు అప్పటికి కూడా రానిలేదు. ఈ ఘటనకు పోలీసులు, విద్యాశాఖ తేలిగ్గా తీసుకోవడం, కేసు నమోదు చేయకపోవడం మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఈఓ సివి రేణుకని, ఈ జర్నలిస్ట్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజాయితీగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు డిఈఓ రేణుకని వివరణ కోరితే అప్పుడు ఆమె నోటీస్కి వెళ్ళింది. బాలుడు మృతి వాస్తవమే, కానీ నాకు చెప్పింది ఈత రాక బావిలో పడి చనిపోయాడని చెప్పారు. ఆ రోజు కొందరు విద్యార్థులు డ్రిల్ సమయంలో బయటికి వెళ్ళిన మాట వాస్తవం, ఎందుకు వెళ్ళారని ఆరాధిస్తున్నాం. తెనాలి డిప్యూటీ ఈఓని దీని మీద విచారణ చేపిస్తాం, పిల్లలు బయటకు పోతే పట్టించుకొని హెచ్ఎంపీఈటీల మీద నుంచి వివరణ కోరుతామన్నారు. అసలు అది మర్డరా కాదా అన్నటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.